హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటి ఫస్ట్ టైం మేము ఫ్లైట్ జర్నీ అయితే చేయబోతున్నాం అనమాట. సో వైజాగ్ టు హైదరాబాద్ టు షిరిడి అనమాట. సో ఇప్పుడు మేము రెడీ అయితే అవుతున్నాం. టైం వచ్చేసి 4:30 అలా అవుతుంది. మన ఫ్లైట్ టైమింగ్ వచ్చేసి 7:45. సో 2 hours ముందుగా ఉండాలి కాబట్టి స్పీడ్గా అయితే రెడీ అవుతున్నాం. ఒక పక్క వర్షం మాత్రం ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు అలా కంటిన్యూస్గా పడుతూనే ఉంది. కొంచెం భయం అయితే ఉంది. చాలా వరకు ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయింది. అదృష్టం కొద్ది మా ఫ్లైట్ అయితే ఇట్ అవ్వలేదు. సో అందరం రెడీ అయిపోయి కిందకైతే వచ్చేసాం. సో ఓలా క్యాబ్స్ ఏమైనా బుక్ చేద్దామని సెర్చ్ చేసాం, కానీ ఏది అవైలబుల్ అయితే లేదనమాట. సో అక్కడ ఆటో ఉంటే అదే మాట్లాడి స్టార్ట్ అయిపోయాం. సో మాకు తెలీదు రూమ్కి ఎయిర్పోర్ట్కి ఇంత లాంగ్ డిస్టెన్స్ ఉంటుందనేసి. సో 20 minutes 30 minutes వెళ్ళిపోతాం అనుకున్నాం, కానీ 1.5 hour అయితే పట్టింది టైము. చాలా లాంగ్ అనమాట. ఒక పక్క మాకు టెన్షన్, అక్కడ ఏ చెకింగ్లు ఉంటాయి, ఎంత టైం పడుతుంది అని. ఫస్ట్ టైం జర్నీ చేసిన వాళ్ళు కొద్దిగా టెన్షన్ అయితే ఉంటుంది కాబట్టి మాకు ఒక పక్క టెన్షను, ఇటు పక్క వెళ్తున్న కొలది వర్షం ఇంకా స్పీడ్ అయిపోతుంది అనమాట. సో ఎలాగో ఒకలా టెన్షన్ పడుతూ ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం. రీచ్ అవ్వగానే దిగ్గానే ఎంత బేగా ఫొటోస్ వీడియోస్ తీసేద్దామని ఫుల్ ఎక్సైట్మెంట్తో అయితే ఉన్నాను. సో లొకేషన్ చూసుకుంటే అటువైపు చిన్న చినుకులు, అబ్బా అవుట్లుక్ కానీ ఎంట్రన్స్ అయితే అద్దరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. సో అలా లగేజ్తో కొంచెం ముందుకు వెళ్తే అక్కడ పోలీస్ చెకింగ్ అయితే అవుతుందండి, ఐడి వెరిఫికేషన్. సో ఐడి వెరిఫికేషన్ అంటే ఏం లేదండి, మన ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ చూపించాలి. సో నేనైతే ఒక మిస్టేక్ చేశాను. ఆధార్ కార్డు ఫోన్లో చూపిస్తే చాలు, డైరెక్ట్గా తీసుకురాకపోయినా పర్లేదు అనుకున్నాను, కానీ వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదన్నమాట. అస్సలు చాలా బిజార్ అయింది. మీకు ఇది ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే, మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసినట్టయితే మీకు ఉపయోగపడుతుందని ఇది షేర్ చేసుకుంటున్నాను. మీరు మాత్రం కంపల్సరీ ఆధార్ కార్డు అండ్ ఆన్లైన్లో టికెట్ కానీ బుక్ చేసినట్టయితే అది కూడా మీరు జెరాక్స్ అయితే పట్టుకోండి, లేదంటే చాలా బిజార్ అవుద్ది. సో వాళ్ళతో మాట్లాడి ఎలాగో కన్విన్స్ చేసి లోపలికి అయితే వచ్చేసాం. లోపల రాగానే అబ్బా ఎయిర్పోర్ట్ రిచ్ లుక్లో మామూలుగా లేదు. మూవీ స్టైల్లో ఇదే ఫస్ట్ టైం చూడడం కదా, చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. సో ఇక్కడ రైట్ సైడ్లో మన లగేజ్ అయితే చెక్ చేస్తారు. ఇక్కడ లగేజెస్లో 2 రకాల లగేజ్ అయితే ఉంటాయన్నమాట. ఒకటి చెకింగ్ లగేజ్, 2 హ్యాండ్ బ్యాగేజ్. జనరల్గా డొమెస్టిక్ ఆపరేటర్ వచ్చేసి 15 kgs చెకింగ్ లగేజ్ అలో చేస్తారు, అండ్ హ్యాండ్ బ్యాగేజ్ వచ్చేసి 7 kg అనమాట. హ్యాండ్ బ్యాగేజ్ అంటే ఫ్లైట్లో మనతో పాటు తీసుకెళ్ళేవి. హ్యాండ్ బ్యాగేజ్ 7 kgs అలో చేస్తారు. ఇందులో స్ప్రేస్ కానీ లిక్విడ్ ఐటమ్స్ కానీ మనమైతే ఏది తీసుకెళ్ళకూడదు. అండ్ చెకింగ్ బ్యాగేజ్ వచ్చేసి అప్ టు 15 kgs మనం తీసుకెళ్ళొచ్చు అనమాట. ఇందులో మనం పవర్ బ్యాంక్ మట్టుకు అస్సలు తీసుకెళ్ళకూడదు. సో మన లగేజ్ వే చేశాక నెక్స్ట్ వచ్చేసి మనకి బోర్డింగ్ పాస్ ఇస్తారు. బోర్డింగ్ పాస్ అంటే మనం ఫ్లైట్ టైమింగ్ అండ్ డిపార్చర్ గేట్ అని ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు బస్సెస్లో స్టాండ్స్లో ప్లాట్ఫామ్స్ ఉంటాయి చూడండి, అలాగే ఎయిర్పోర్ట్లో ఫ్లైట్స్ కూడా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ప్లాట్ఫామ్స్కి ఇక్కడ మనం గేట్స్ కింద చెప్తారనమాట. సో ఆ గేట్ నెంబర్ ఏంటి, ఫ్లైట్ టైమింగ్ ఏంటి అని చెప్పి ఇస్తారు, అండ్ అక్కడ మనం మార్క్ కూడా చేసుకుంటాం. మనం ఇక్కడ బోర్డింగ్ పాస్ తీసుకున్నాక నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే సెక్యూరిటీ చెకప్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సెక్యూరిటీ చెక్లో మన వ్యాలెట్, మొబైల్, బెల్ట్ అన్నీ కూడా తీసి ఒక ట్రైలో వేయాలి. సెక్యూరిటీ చెక్లో మన హ్యాండ్ బ్యాగేజ్ అంతా స్కాన్ అవుతుంది, అండ్ అలాగే మన బాడీ చెకింగ్ కూడా అవుతుంది. బాడీ చెకింగ్ అయ్యాక మన బోర్డింగ్ పాస్ మీద స్టాంప్ అయితే వేస్తారు, చెక్ చేసాము అని స్టాంప్ వేస్తారు. బోర్డింగ్ పాస్ తీసుకుని బయటకు అయితే వచ్చేయాలి. బయటకు వచ్చిన తర్వాత అది ఎన్నో నెంబర్ గేట్లో అయితే ఉందో చెక్ చేసుకోవాలి. మాదైతే 3వ నెంబర్ గేట్ అయితే చూపిస్తుంది. మేమందరం కలిసి 3వ నెంబర్ గేట్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ ఇన్ హౌస్ షాపింగ్ అయితే ఉంది, లైక్ ఫుడ్ ఐటమ్స్ కానీ జ్యువెలరీస్ కానీ ఇలా రకరకాలు అయితే ఉంటాయి. బ్యాగ్స్ అండ్ కాస్ట్యూమ్స్ ఇలా చాలా ఉంటాయన్నమాట. సో ఫుడ్తో పాటు ఈ బ్లాక్ వాటర్ చాలా వీడియోస్లో చూసాను అనమాట. సో డైరెక్ట్గా కూడా చూస్తే చాలా బాగుంది. ఇది కొందాం అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకు వేస్ట్ అనేసి ఉంచాను. సో
సో అక్కడ మనకి అనౌన్స్మెంట్ కోసం అయితే మేము వెయిట్ చేస్తాం అనమాట. అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అందరు లైన్లో అయితే నుంచుంటారు. సో ఆ టికెట్స్ చూపించి లోపలికి వెళ్ళిపోవడమే. వావ్, సూపర్. మొత్తానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే సేఫ్గా అయితే రీచ్ అయిపోయాం. ఇక జర్నీ విషయానికి వస్తే స్టార్టింగ్ ఫ్లై అవుతున్నప్పుడు అయితే కొంచెం భయం అయితే వేస్తుంది, కొంచెంగా చాలా భయం వేస్తుంది అనమాట. సో కిందకి చూస్తున్నప్పుడు అయితే భయంతో పాటు పిచ్చ థ్రిల్లింగ్ అనిపించింది అనమాట. చిన్న చిన్నగా అన్నీ కనిపించడం కానీ, సో ఫ్లై అవుతున్న కోల్దే ఆ మేఘాలు రావడం కానీ వీడియో షూట్ చేస్తూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇదే బెస్ట్ ఎక్స్పీరియన్స్, అంతే, నో వర్డ్స్. సో మనం ఫ్లైట్ దిగ్గానే అక్కడ రెడీగా బస్సులు అయితే ఉంటాయన్నమాట ఎయిర్పోర్ట్లోకి తీసుకెళ్ళడానికి. ఒక బస్సు ఫిల్ అయిపోయినా మనకు టెన్షన్ ఏట్లేదు, సెకండ్ రెడీగా ఇంకో బస్సు ఉంటుంది అనమాట. మనం అక్కడ ఫొటోస్ ఏమైనా తీసుకుందాం అనుకున్నాం మేము, కానీ మాకు అంత టైం అయితే ఇవ్వలేదు. వాళ్ళు కంగారు పెట్టేస్తున్నారనమాట లోపుకి వచ్చేయమని. సో మొత్తానికి అయితే లోపుకి వెళ్ళిపోయి స్టార్ట్ అయిపోయాం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళడానికి. సో అందరం ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేసాం. మనకి వైజాగ్ నుండి హైదరాబాద్ రావడానికి ఫ్లైట్లో 1 అవర్ అయితే పట్టిందనమాట. నెక్స్ట్ ఫ్లైట్ మనకి 5 అవర్స్ ఇంకా టైం ఉన్నది. సో ఈ 5 అవర్స్ ఎలా స్పెండ్ చేయాలా అనుకున్నాం, కానీ పైకి వచ్చి చూస్తే బాబ్రే, ఎయిర్పోర్ట్ చూస్తే 2 కళ్ళు చాలలేదన్నమాట. సో ఎంత పెద్దది వైజాగ్ అనుకుంటే వైజాగ్ మించి ఉంది. సో ఇంత రిచ్గా ఉందంటే ఆ సెంట్రల్ ఏసీ ఫుల్ కూలింగ్ అనమాట. సో ఆ లోపల షాపింగ్ కానీ ఫుడ్ కానీ అన్నీ చూపిస్తాను చూడండి. సో ఎంత టైం అయినా ఇట్టే గడిచిపోద్దని అర్థమైంది.
సో ఇప్పుడు టైం వచ్చేసి 11:30 12 అలా అవుతుందన్నమాట. సో చుట్టూ షాప్లే కాబట్టి ఈ షాప్ అని ఆ షాప్ అని ఫొటోస్ వీడియోస్ అంటూ 2 అవర్స్ అయితే టైంపాస్ చేసాం. ఒక పెద్ద రౌండ్ అయితే వేసి ఒక పక్క ఆకలి అయితే దంచేస్తుంది అనమాట. మార్నింగ్ నుండి ఏం తినలేదు కాబట్టి సో ఏదైనా తిందామా అంటే ఇక్కడ పిజ్జాలని బర్గర్లని అర్థం కాని కేక్ పేర్లు ఇవన్నీ 500 పైన ఉన్నాయి రేట్స్. కానీ పిల్లల కోసం అయినా కొనాలి కాబట్టి సో ఒక 2 బర్గర్లు ఒక పెద్దీసు ఒక కేక్ అయితే తీసుకున్నాం అనమాట. దానికే మాకు బిల్ వచ్చేసి 2000 అయింది. సో ఇక్కడ ఫుడ్ సెక్షన్ అయిపోయిన తర్వాత మన ఫ్లైట్ ఎన్నో నెంబర్ గేటో చూసుకుని అక్కడికైతే వెళ్ళిపోయాం. అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తాం అనమాట. అనౌన్స్మెంట్ అవగానే లైన్గా క్యూలో అయితే నుంచుని జస్ట్ టికెట్ చూపించి లోపలికి వెళ్ళిపోవడం, ఇంకే చెక్కింగ్లు అయితే ఉండవు. సో ఈ 5 అవర్స్ గ్యాప్ అవ్వడమే మంచిది అనిపించింది. ఎందుకంటే మళ్ళీ ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఫైనలీ షిరిడీ అయితే రీచ్ అయిపోయాం. సో రీచ్ అవ్వగానే మన లగేజ్ అయితే తీసుకోవాలి కాబట్టి ఆ బెల్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. బెల్ట్ అంటే చూసారు మన లగేజ్ అంతా ఎలా స్క్రోల్ అవుతుందో. సో ఇక్కడ నుంచి మన లగేజ్ అయితే తీసుకోవాలి. సో తీసుకుని బయటికి అయితే వచ్చేస్తాం. సో ఎయిర్పోర్ట్ బయటికి రాగానే అక్కడ కొంతమంది వైట్ అండ్ వైట్ వేసుకున్నారు. వాళ్ళు స్లిప్ అయితే రాస్తారనమాట 1000 రూపీస్ అనేసి. సో మీరు ఎక్కడ కావాలంటే అక్కడ దించేస్తారు. ఆ వెహికల్ నెంబర్ చెప్పి అక్కడికి వెళ్ళిపోమంటున్నారు. సో మేము చూసాం ఇంకేమైనా దొరుకుతుందా అనేసి. వేరే ఆప్షన్ అయితే మాకు కనిపించలేదు అనమాట. అక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ వాళ్ళవే ఫిక్స్డ్ రేట్ అనమాట. సో ఎక్కడ దిగినా సరే సో ఊరికి వెళ్ళడానికి 1000 రూపీస్ అని తీసుకున్నారనమాట. ఇంక చేసేది ఏం లేక ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇక రూమ్ విషయానికి వస్తే సాయి ఆశ్రమ్ భక్తి నివాసులో అయితే మేము రూమ్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేసాం. కానీ ఏ రోజు అయితే దిగుతామో ఆ రోజు గురు పౌర్ణమి అవడం వల్ల మాకు రూమ్స్ అయితే అవైలబుల్ చూపించలేదు. నెక్స్ట్ డే నుండి రూమ్స్ అయితే బుక్ చేసాం. కానీ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లగేజ్ అవి ఉంచుకోవడానికి అయితే ఉన్నాయి కాబట్టి వాళ్ళతో మాట్లాడి లగేజ్ అక్కడ పెట్టేసి సో అక్కడ మేము టైం అయితే స్పెండ్ చేసాం. ఆ పక్కనే పార్క్ ఉన్నది కాబట్టి పిల్లలు కూడా ఆడుకోవడానికి సరదాగా మాట్లాడుకోవడానికి మనకి టైంపాస్ అయితే అయిపోయింది. తర్వాత ఎదురుగుంటే అక్కడ చాలా రెస్టారెంట్లు అయితే ఉన్నాయి. సో అక్కడే మేము ఫుడ్ అయితే చేసి ఫుడ్ కూడా చాలా టేస్ట్గా చాలా బాగుందన్నమాట. ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ 10 ఆ టైంకి వచ్చి వాళ్ళతో మాట్లాడి చెక్ ఇన్ అయితే చేసుకున్నాం. రూమ్స్ అయితే నీట్ అండ్ క్లీన్గా చాలా బాగున్నాయి అన్నమాట. సో మనకి ఏసీ రూమ్ వచ్చేసి 700, నాన్ ఏసీ అయితే 300 పడింది. మేము ఒకే రూమ్ తీసుకున్నాం. మాకైతే 5 మెంబర్స్కి కంఫర్టబుల్గానే ఉన్నాయి. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thanks for watching. Bye bye.